హలో అండి, ఈరోజు గార్డెన్లో కొన్ని స్పెషల్ వెజిటేబుల్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అయితే దోసకాయ ఎంత పెద్దగా కాసిందో చూడండి. ఈ మొక్కను నేను సిడ్నీ నుంచి తీసుకొచ్చాను. అలాగే ఒక కీరా కూడా ఉంది ఈరోజు హార్వెస్ట్కి. ఇవేమో ఇటాలియన్ బీన్స్. ఈ చెట్టు మాత్రం చాలా గొప్పదండి. ఇది 3వ సంవత్సరం వరుసగా కాయలు కాయటం. దుంప నుంచే వస్తుంది మొక్క. చలికాలం అయితే మొత్తం చచ్చిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే వేసవకాలం స్టార్ట్ అవుతుందో అప్పుడు గుబురుగా వస్తుంది. ఇవేమో హ్యాండ్ పిక్ బీన్స్. ఇవి వాటికి మళ్ళీ బాగోవు కానీ కిందే ఉంటాయి. ఇది కూడా బాగా వచ్చింది. ఇవేమో క్లైంబింగ్ బీన్స్. 3 రకాల బీన్స్ ఉన్నాయి మా గార్డెన్లో. ఇలా ట్రెల్లిస్ వేస్తే ఇదేనండి అడ్వాంటేజు. చెట్టు నీట్గా పై వరకు బాగుద్ది. మనం కోసుకోవటం కూడా చాలా ఈజీ. అదే కింద ఉందనుకోండి, కోసుకోవటం చాలా కష్టం. మనం మొక్క మీద తొక్కుకుంటా వెళ్ళాలి కొయ్యాలంటే. ఇలా ట్రెలిస్ వేసుకుంటే ఇక మనకి మంచిగా సెట్ అయిపోతుంది. ఇవేమో చామదుంప ఆకులు. ఈరోజు ఇవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాము. చెప్పాను కదా, అసలు ఎలాగో దుంప అయితే తయారవ్వట్లేదు, టైం సరిపోవట్లేదు. చలికాలం వచ్చేసి మంచుపడి చనిపోతుంది. ఇది కూడా పప్పులో వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది. తామరాకులాగా ఎంత బాగుందో చూడండి. ఇంకా ఈరోజు చుక్కకూర కూడా పీకేస్తున్నాము. లైట్గా పూత వస్తుంది. వేరులతో సహా తీసేస్తున్నాము. ఈ సంవత్సరం చుక్కకూర మాత్రం చాలా హ్యాపీ అండి మేము. ఎందుకంటే ఒక 5-6 సార్లన్నా హార్వెస్ట్ చేసి ఉంటాము. పప్పులో వేసి వండుకుంటే టేస్ట్ ఎక్స్ట్రాడినరీ. మీలో ఎంతమందికి చుక్కకూర ఇష్టం కామెంట్ చేయండి. తోటకూరలాగా కాదు, పుల్లగా మామిడికాయ వేసినట్టు చింతకాయలు వేసినట్లు ఉంటుంది. తింటే వదిలిపెట్టరు. మీ గార్డెన్లో కనుక చుక్కకూర లేకపోతే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఫైనల్గా ఈరోజు హార్వెస్ట్ 3 రకాల బీన్స్, పెద్ద దోసకాయ, కీర, చామదుంప ఆకు, చుక్కకూర. దోసకాయ వెయిట్ అయితే చూడండి, కిలో 300 గ్రాములు. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్.